అందరూ కలిసిమెలిసి స్నేహితులుగా ఉండేవారు. వారు ప్రతిరోజు ఆటలు ఆడుకుంటూ పాటలు పాడుకుంటూ సంతోషంగా ఉండేవారు. అప్పుడు అట్లదద్ది అనేటువంటి ఒక రోజు వచ్చినది. ఆ రోజు పగలంతా కూడా ఉపవాసం ఉండి రాత్రి సమయంలో చంద్రుని రాగానే పూజ చేసుకోవాలి అని సంకల్పించుకొని ఆ యొక్క స్నేహితులందరూ కూడా ఉదయాన్నే స్నానమాచరించి పగలంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రోదయం అవగానే పూజ చేసుకోవాలి అని నిర్ణయించుకున్నారు. అని అంతా కూడా సిద్ధం చేసుకుంటారు. పెద్దవారు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం కోసం అట్లు వేస్తూ ఉంటారు. ఆ సమయంలో రాజకూతురు రాజకుమారి ఆవిడ ఆకలితో నీరసించి కళ్ళు తిరిగి పడిపోతుంది. అది చూసినటువంటి రాజ కొడుకు యువరాజు తన చెల్లెలు ఆకలి తీర్చడం కోసం ఒక ఉపాయాన్ని ఆలోచించి అద్దంలో తెల్లని వస్తువును ప్రతిబింబం పడేలాగా చేసి ఆ యొక్క చెల్లికు చంద్రుడు వచ్చాడు అని చూపించసాగాడు. ఇక నీవు ఉపవాస దీక్షను విరమించి శక్తి కోసం పండ్లు తినమని ఆ యొక్క తన చెల్లికు చెప్పగా ఆమె ఆ యొక్క చంద్రుణ్ణి ఆ యొక్క ప్రతిబింబంగా చూసి విశ్రాంతి తీసుకోమని చేయసాగాడు. తన చెల్లెలు భోజనం చేసి పూజ చేసుకుని ఉంది. అయితే ఈ రోజున చంద్రుడిని చూసి ఉమాదేవి పూజ చేసుకుని భుజించాలి. అందుకే ఈ వ్రతాన్ని చంద్రోదయ ఉమావ్రతము అనే పేరు కూడా వచ్చినది. చంద్రుడిని చూసిన తర్వాత ఉమాదేవిని పూజ చేసుకుని భుజించాలి. ఇది ఈ వ్రత నియమం. కానీ ఈ రాజకుమారి తన అన్న మాటలు నమ్మి వ్రతాన్ని భంగం చేసుకున్నది. ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత ఆ యొక్క రాజకుమారికి వివాహం చేద్దామని నిశ్చయించుకున్నారు. ఆ యొక్క రాజకుమారికి వివాహం చేయుటకు ఎటువంటి ఘనంగా వివాహం చేద్దామని నిర్ణయించుకున్నాక ఆ రాజ్యంలోని కొందరు రాజుకు లేనివి ఉన్నవన్నీ కల్పించి రాజకుమారికి ఒక ముసలివాణితో ఇచ్చి వివాహం చేయసాగారు. ఈ విధంగా జరిగినందుకు రాజకుమారి ఎంతగానో ఆవేదన చెంది చంద్రోదయ ఉమావ్రతం చేస్తే మంచి భర్త రావాలి కదా, ఇలా ఎందుకు జరిగిందని ఆలోచిస్తూ బాధపడుతూ తన అడవిలోకి వెళ్ళి ఒక చెట్టు కింద తపస్సు చేస్తూ ఉండసాగాను. ఆ యొక్క తపస్సు చేస్తూ ఉండగా ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుడు ఆ యొక్క తపస్సుకు మెచ్చి దేవతలు ప్రత్యక్షమయ్యి ఏమి వరము, ఎందుకు అలా వేడుచున్నావు అని అడగగా ఆ యొక్క రాజకుమార్తె పార్వతీ పరమేశ్వరులకు జరిగినదంతా చెప్పాను. ఆ పార్వతీ పరమేశ్వరులకు భక్తితో వేడుకొని ఆ యొక్క జరిగిన వృత్తాంతవంతును చెప్పగా అప్పుడు వారు తన మీద ప్రేమతో చేసిన పని గురించి చెప్పి ఆ తర్వాత రోజు ఆశ్వీజ బహుళ తదియ ఉన్నది. ఆ రోజున చంద్రోదయ ఉమావ్రతము చేసి గౌరీమాతను భక్తి శ్రద్ధలతో వేడుకో, నీ సమస్య తొలగిపోతుంది అని చెప్పి వారు మాయమయ్యారు. అప్పుడు రాజకుమారి ఎప్పటిలాగే పూజ చేసుకొని అక్షింతలు తెచ్చి తన భర్తపై వేయగా తన భర్త రూపం మారి పూర్వ వైభవానికి వచ్చి యవనంగా మారిపోతాడు. అందువలన అవివాహితులు ఈ వ్రతం చేయడం వల్ల కోరుకున్న భర్త లభిస్తాడు. పెళ్ళైన వారు సకల సౌభాగ్యాలతో ఉంటారు అని మన పెద్దలు ఈ కథను చెబుతారు. సృష్టికి స్థితిగతులకు లయకారకమైన బ్రహ్మ విష్ణు పరమేశ్వరులు త్రిమూర్తులు. వీరి భార్యలైన సరస్వతి లక్ష్మీ పార్వతులు నెల మొత్తం ఎంతో ప్రీతిగా భక్తి శ్రద్ధలతో పూజలు చేసేదే ఈ ఆశ్వీజ మాసం. అందువల్ల ఈ అట్లదద్ది పండుగను ఈ రోజునే చేస్తారు. అమ్మవారికి ఆటపాటలు అంటే ఎంతో ఇష్టం కనుక యుక్త వయసు వారికి ఆడపిల్లలు పాడిన వాళ్ళంతా అమ్మవారిని సేవిస్తున్నట్లే అని పురాణాలు చెబుతున్నాయి. ఈ విధంగా అమ్మవారిని సేవించుకున్నతో సకల సౌభాగ్యాలు కలుగుతాయని కథ వృత్తాంతము చెబుతున్నది. నమస్కారం చేసుకుని ఆ చింతల పుష్పాలు కూడా అమ్మవారి దగ్గరగా నిర్మించింది.